హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్‌ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వర్క్స్ దగ్గర అయితే ఉన్నామనమాట. సో ఈ ఫేజ్ 2 వర్క్స్ వచ్చేసరికి ఆగస్ట్ 15 నాటికైతే కంప్లీట్ చేయాలని వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. సో ల్యాండ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిన తర్వాత వర్క్స్ అయితే చాలా ముమ్మరం అయితే చేశారు. ప్రెజెంట్ అయితే మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మన కొండవీడు వాగు దగ్గర అయితే మనకి బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా! ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే అప్రోచ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. సో గతంలో ఎక్కడైతే వర్క్స్ అయితే ఆగినాయో అక్కడి నుంచి అయితే వర్క్స్ అన్నీ కూడా అయితే స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. అలాగే బకింగ్‌హామ్ కెనాల్ దగ్గర ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ కూడా సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో ఆగస్ట్ 15 నాటికైతే ఓపెనింగ్ అయితే చేయాలని చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. సో ప్రెజెంట్ ఏమేం వర్క్స్ అయితే చేస్తున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి వర్క్స్ జరిగేటువంటి ప్రదేశంలో అయితే ఉన్నామన్నమాట. సో మీరు చూసినదంతా కూడా ఫేజ్ 2కి సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి బకింగ్హామ్ కెనాల్ దగ్గర నుంచి కొండవీటి వాగుకు మధ్యలో కనెక్టింగ్ రోడ్ అనమాట. సో ప్రజెంట్ అయితే అప్రోచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. బకింగ్హామ్ కెనాల్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసరికి కొండవీడి వాగు మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే దానికి సంబంధించినటువంటి అప్రోచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. రోడ్డుకి ఇటుపక్క అటుపక్క కూడా. సో బ్రిడ్జ్కి సంబంధించినటువంటి స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ వచ్చేసరికి క్రాష్ బేరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి కొండవీడి వాగు మీద నిర్మిస్తున్న భారీ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. 293 మీటర్లు అయితే ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసరికి స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో అటు సైడ్ ఇటు సైడ్ క్రాష్ బేరియర్కి సంబంధించినటువంటి వర్క్స్, తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ కొన్ని అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ అయితే వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. ల్యాండ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన దగ్గర నుంచి అయితే ఈ సీడ్ యాక్సెస్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రజెంట్ వచ్చేసరికి మనకి బీఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. సో ఆగస్ట్ 13కి అయితే ఓపెనింగ్ అని అనుకుంటున్నారు. సో 15th నుంచి అయితే అందరికీ అందుబాటులోకి అయితే ఫేజ్ 2కి సంబంధించినటువంటి రోడ్ అయితే మనకి అందుబాటులోకి అయితే రానుంది. యాక్చువల్గా ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి మనకి ఫేజ్ 3లో భాగం అనమాట. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకైతే ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుందన్నమాట. మనకి మణిపాల్ హాస్పిటల్ వరకు అయితే ఉంటుందన్నమాట. NH16కి అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది. సో వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఫేజ్ 2కి సంబంధించినటువంటి. ఈ బ్రిడ్జ్కి అటుపక్క ఇటుపక్క అప్రోచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. శాండ్ అంతా కూడా బ్రిడ్జ్ లెవెల్లో అయితే వేయటం అయితే జరిగింది. 2 డేస్లోనే చాలా మార్పులు అయితే వచ్చినాయి ఇక్కడ. కొండవీడి వాగు మీద కన్స్ట్రక్ట్ అవుతున్న బ్రిడ్జ్ దాటగానే మనం కొద్దిగా ముందుకెళ్ళగానే సో ఈ ప్లేస్లోనే మనకి ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కనిపించే ఆ 2 కొండల మధ్య నుంచి అయితే ఎలివేటెడ్ కారిడార్ అయితే వెళ్ళి NH16కి అయితే కనెక్ట్ చేస్తారు ఇది సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చి. ఈ కొండవీడి వాగు బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ప్రజెంట్ అయితే మనకి సైడ్ క్రాష్ బేరియర్కి సంబంధించినటువంటి ఐరన్ వర్క్ అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఎలా జరుగుతుంది అనేది. సో వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. సో ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ ఇటు సైడ్ అప్రోచింగ్ సంబంధించినటువంటి గ్రావెల్ అంతా కూడా అయితే లెవెల్ అయితే చేశారు. ఇక ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి తార్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. మేబీ ఈ వారంలోనే తారుకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మనకి ఫేజ్ 2 వచ్చి వెంకటపాలెం దగ్గర నుంచి ఉండవల్లి వరకు అయితే ఉంటుందన్నమాట. టోటల్ 3.9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో గతంలో 1.5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయింది. మధ్యలో బీఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ అయితే అయింది. సో అక్కడి నుంచి ఉండవల్లికి అయితే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. సో దానికి సంబంధించిన మధ్యలో బీఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. రేపు ఆగస్ట్ 13 కల్లా కంప్లీట్ అయితే చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ప్రజెంట్ వర్క్స్ చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా అయితే జరుగుతున్నాయో. సో ప్రజెంట్ బీఆర్టీ రోడ్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి కొండవీడి వాగు మీద కన్స్ట్రక్షన్ అవుతున్న స్టీల్ బ్రిడ్జ్కి రెండో వైపు అనమాట. సో రెండో వైపు కూడా అప్రోచింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి గ్రావెల్ అంతా కూడా వేశారు. సో ఇదంతా కూడా లెవెలింగ్ అయిపోయిన తర్వాత దీని మీద అయితే తార్ అయితే వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదంతా కూడా కంప్లీట్ అయినటువంటి 500 మీటర్స్ రోడ్ అనమాట ఇదంతా.
ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి సీఎం గారి హౌస్ దగ్గర అనమాట. సో ఇటు సైడ్ అంతా కూడా మనకి గ్రావెల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన తారు వర్క్ అయితే వేయటం జరుగుతుందనమాట. మేబీ ఈ వారంలో పూర్తి స్థాయి రోడ్ అయితే అయిపోవచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్ వచ్చేసరికి సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2లో గతంలో కంప్లీట్ అయినటువంటి పోర్షన్ అనమాట ఇదంతా. సో అక్కడంతా కూడా మీరు చూసుకోవచ్చు లారీలు అంతా అవుతాయి గ్రావెల్తో. సో గతంలో ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ మూలంగా మన కరకట్టకైతే కనెక్టివిటీ అయితే ఇచ్చారు. ప్రజెంట్ ల్యాండ్ ఇష్యూస్ కంప్లీట్ అవుతాయంతో రోడ్ అయితే వేయటం జరిగింది. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్న రోడ్ వచ్చేసరికి కొత్తగా నిర్మిస్తున్నటువంటి రోడ్ అనమాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సీడ్ యాక్సిస్ రోడ్ అనేది డైరెక్ట్గా మనకు బకింగ్హామ్ కెనాల్ దగ్గర ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ఓల్డ్ మద్రాస్ హైవే మీదకి అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. సో వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా మధ్యలో కొన్ని చోట్ల మాత్రం చిన్న గ్రావెల్ వర్క్ అయితే ఉంది, కానీ టోటల్గా వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మధ్యలో బీఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే రోడ్ అయితే వేయాల్సి అయితే ఉందన్నమాట. సో మనకు టోటల్గా ఈ రోడ్ వచ్చేసరికి 2 years కాంట్రాక్ట్ అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసరికి మనకు 1 year అయితే అయింది అనమాట. ఇంకా 1 year అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి కరకట్ట మీద అయితే చాలా ట్రాఫిక్ ఇబ్బంది ఉండటంతో ముందుగా మనకి బీఆర్టీఎస్ రోడ్డు ద్వారా సో సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా మనకైతే కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు అనమాట అమరావతిలోకి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా టిప్పర్స్ అన్నీ కూడా గ్రావెల్తో అయితే ఉన్నాయన్నమాట. సో సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2కి సంబంధించినటువంటి గ్రావెల్ వర్క్ అయితే మొత్తం ఎంత లోడ్ అయితే ఉందో చూస్తున్నారు కదా. వర్క్స్ అయితే ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం ట్రావెల్ చేసేసరికి ఫేజ్ 2లోనే గతంలోనే కంప్లీట్ అయినటువంటి రోడ్డు మీద అయితే మనం జర్నీ చేస్తున్నాం. సో ఇక ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మరి మీరేమంటారో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇదంతా కూడా గతంలో మనకైతే కంప్లీట్ అయినటువంటి పార్ట్ అనమాట. ఈ గతంలో కంప్లీట్ అయినటువంటి పార్ట్ని మనకి కరకట్టకి అయితే కనెక్ట్ అయితే చేశారు. ప్రజెంట్ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అవడంతో మొత్తం మనకైతే సీడ్ యాక్సిస్ రోడ్ బీఆర్టీ రోడ్ అయితే అందుబాటులోకి అయితే రానుంది మరో 10 రోజుల్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బి హ్యాపీ, బై బై.